నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అత్యవసర సమయాల్లో స్పందించేందుకు పూర్తి సిద్ధంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులకు విస్తృత సూచనలు. భీమన్న దేవుడి ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణ పనులు ప్రారంభం. ముదిరాజ్ సంఘం నేతలతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేదు. తలమడుగు మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు. లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయురాళ్లకు గాయాలు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా జిల్లా విపత్తు నిర్వహణ బృందం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు వద్ద బుధవారం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సభ్యులకు ఆయన విస్తృత సూచనలు చేశారు. ప్రాజెక్టులో బోటింగ్ చేసి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఎటువంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకోకుండా, ఒకవేళ ప్రమాదాలు సంభవించిన నష్టం జరగకుండా జిల్లా విపత్తు నిర్వహణ బృందం 20 మంది పోలీసు సిబ్బందితో పటిష్టంగా ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక సాత్నాల ప్రాజెక్టు వద్ద బుధవారం జిల్లా పోలీసు అధికారులు విపత్తు నిర్వహణ బృందంతో కలిసి ఎస్పీ పరికరాలకు పూజలు చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో మాట్లాడుతూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టులో బోటింగ్ చేసి శిక్షణ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు ఎవరైనా పడిపోతే వారిని రక్షించే ప్రక్రియను ప్రయోగాత్మకంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు డి సాయినాథ్, కె ఫణిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 20 మంది పోలీసు సిబ్బందితో శిక్షణ పూర్తి అయి ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తమదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. బృందం వద్ద రెస్క్యూ బోట్, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్, వుడ్ కటర్ మిషన్ లాంటివి అందుబాటులో ఉంటాయని తెలిపారు. మనం ఫ్లడ్స్ అండ్ అన్ని డిజాస్టర్స్తో ఫైట్ చేయడానికి తెలంగాణ పోలీస్, మన ఆదిలాబాద్ పోలీస్ ఇక్కడ ఒక చిన్న డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ లాగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనం వీళ్ళకి బోట్, వుడ్ కటింగ్ మషీన్స్, ఇట్లయినా లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ ఇట్లయినా వీళ్ళకి ఏర్పాటు చేసి ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే వీళ్ళు రెడీ ఉంటారు. మన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫ్లడ్స్లో ఏమైనా డిజాస్టర్స్లో ఏమైనా లైఫ్ లాస్ ఏం లేకుండా వీళ్ళకి రీసెంట్గా మండే వీళ్ళు 1 వీక్ జిహెచ్ఎంసీ ఈడీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. సో వీళ్ళు ట్రైన్డ్ ఫోర్స్ ఫ్లడ్స్ లో కాపాడుకోవడానికి. తలమడుగు మండలం ఉమ్మడం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 కేజీబీవీ ఉపాధ్యాయురాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. కేటీసీ లారీ ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరగగా ఘటనలో గాయపడ్డ వారిని హుటాహుటిన రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్కు సూచించారు. తలమడుగు, తాంసీ మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిలో గత కొన్ని రోజులుగా కేటీసీ లారీల కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో ఆ రహదారి గుండా వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.
లారీలను ఇష్టారాజ్యంగా నడుపుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని స్థానికులు ఆరోపిస్తున్న సమయంలోనే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్డం ఆయేషా గార్డెన్ సమీపంలో కేటీసీ లారీ ఆటోను ఢీకొనడంతో కేజీబీవీలో విధులు నిర్వహిస్తున్న 7 ఉపాధ్యాయురాళ్లు గాయాల పాలయ్యారు. సాయిలింగిలోని కేజీబీవీ పాఠశాలకు ఆటోలో వెళ్తున్న క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో స్రవంతి, రోజాలకు తీవ్ర గాయాలు కాగా రేవతి, సంధ్య, శ్వేత, గీతాంజలి, గంగమణిలకు గాయాలు అయ్యాయి. వారికి రిమ్స్లో చికిత్స అందించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రస్తుతం రిమ్స్లో వైద్య చికిత్సలు అందిస్తున్నారని, అవసరమైతే హైదరాబాద్కు సైతం పంపించి మెరుగైన వైద్యం అందించేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరిమణులు ఆదిలాబాద్ నుండి ఆ యొక్క కేజీబీకి ఆటోలో వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ లారీ వచ్చి ఆ ఆటోకు యాక్సిడెంట్ చేయడం, దాదాపు దాంట్లో ఉన్నటువంటి 7లో 2కి తీవ్రమైనటువంటి గాయాలు కావడం, మిగతా 5 కూడా గాయాలు కావడం, వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్లో మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే డైరెక్టర్ గారిని, డాక్టర్ గారిని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వైద్యం అందుతుంది. మిగతా ఇంకేదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే కూడా హైదరాబాద్కు తరలించైనా వాళ్ళందరి కావలసినటువంటి పూర్తి వైద్యాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని గాంధీ పార్కులో గల భీమన్న దేవుడి ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న షెడ్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ముదిరాజ్ సంఘం నేతలతో కలిసి షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా బలపడే విధంగా తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో గల భీమన్న దేవుడి ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న షెడ్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 3.5 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో షెడ్ను నిర్మించనున్నారు. సంఘం నేతలతో కలిసి పనులు ప్రారంభించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో నాయకులు దారవేణి రాము, శివ, శివయ్య, రామ్దాస్, రాజన్న, జోగురవి, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భీమన్న దేవుడి ఆలయ అభివృద్ధితో పాటు ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రకృతిని నమ్ముకుని జీవనోపాధి పొందే ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా ఎదిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించాలని, ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. భీమన్న ఆలయం పరిసర ప్రాంతంలో 3.5 లక్షల రూపాయలతోని షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క షెడ్డు నిర్మాణం ప్రత్యేకమైనటువంటి నిధులతో నా ఆదిలాబాద్ ముదిరాజుల సోదరుల కోరిక మేరకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ భీమన్న దేవుని దర్శనం, అదేవిధంగా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ షెడ్డు నిర్మాణం కావాలని కోరిన వెంటనే ఈ యొక్క మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంజూరు చేసినటువంటి ఈ యొక్క పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి భక్తులకు, అదేవిధంగా ముదిరాజ్ సంఘానికి ఈ పనిని పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి నా యొక్క ముదిరాజుల యొక్క కోరిక ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకంగా రాబో రోజులలో ముదిరాజు సోదరులకు ఆర్థికంగా బలపడే విధంగా అది స్వయం ఉపాధి అవకాశాలు కావచ్చు,
మిగతా మెరుగైన వ్యాపారం కొరకు కావచ్చు, త్వరలోనే బ్యాంకర్లతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ముదిరాజులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్లానింగ్ జరగాలని. బేలా మండల కేంద్రంలోని అశోక్ నగర్లో టీబీ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించారు. శిబిరంలో జరుపుతున్న పరీక్షలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. టీబీ ఉన్నవారిని మొదటి దశలో గుర్తించడం ద్వారా వ్యాధికి మెరుగైన వైద్యం అందించవచ్చని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. బేలా మండల కేంద్రంలోని అశోక్ నగర్లో టీబీ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో ప్రజలకు పరీక్షలు జరపగా సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు వంశీకృష్ణ, సుమలత, పిహెచ్సి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ 2 వారాల నుండి దగ్గు, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని అన్నారు. వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే త్వరగా నయమవుతుందని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ప్రభుత్వం తరపున ఉచిత మందులతో పాటు వారికి ప్రతి నెల 1000 రూపాయలు అందించి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. బేలా మండల కేంద్రంలో టీబీ ముక్త అభియాన్లో భాగంగా టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే స్పందన బాగానే ఉంది. ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు ఉండడం కానీ, దగ్గుతో పాటు తెమ్మడం కానీ, రక్తం రావడం, తర్వాత బరువు తగ్గిపోవడం, జ్వరం రావడం, అట్లా ఏదైనా మళ్ళీ డయాబెటిక్స్ కానీ, తర్వాత ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక 10 లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్నార్మల్ ఉంటే స్కూటమ్ టెస్ట్ చేస్తాము. స్కూటమ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా మేము ప్రభుత్వం తరఫున ఇక్కడే మా మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి కూడా ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడం, అలాగే మాకు ఎన్జిఓస్ తోటి పౌష్టికాహారం కోసం నెల వాళ్ళకి పౌష్టికాహారం ఒక బ్యాగ్ సప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఏదైతే దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరు ఎవరికైనా ఈ సిమ్టమ్ ఉంటే తొందరగా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఈ టీబీ వల్ల మనకు ఏమైనా వస్తుందని సమాజంలో మాకు సరిగా చూడాలని చెప్పేసి కనుక భావించుకోకుండా ఒక్కసారి ఒకరికి టీబీ వస్తే తను వాళ్ళ ఇంట్లో 10 మందికి వాళ్ళు మనకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, అప్పటి కాంగ్రెస్ విధానాలపై చర్చించారు. భారత చరిత్రలో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి దశగా మిగిలిపోతుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు అన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, అప్పటి ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించారు. 11 సంవత్సరాలు ఏదో భూతద్దాలు పెట్టిరు కానీ విషయంలో కానీ పూర్తిగా అవగాహన సమాచారం అనంతరం కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తూ దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను గొంతునమిలి చంపేశారని పేర్కొన్నారు. తమ తప్పేమీ లేకుండా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని మండిపడ్డారు. అణచివేత ప్రభుత్వం చేతిలో ప్రజలు తీవ్ర హింసను ఎదుర్కొన్నారని అన్నారు. ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మారలేదని, ఇప్పటికీ అదే బాటలో ఆ పార్టీ ప్రస్థానం నడుస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందా అంటే నిర్వహిస్తలేదు. ఎందుకంటే హైడ్రా, లగిచెర్ల, తర్వాత మొన్నటికి మొన్న ఏది ఇక్కడ గద్వాల్లో ఏది ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ రైతులకు బేడీలు ఇచ్చిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే జనాల ఫ్యాక్టరీ వద్దన్న తర్వాత రైతులకు కూడా బేడీలు వేసి తీసుకుపోయిన ఘనత ఈ ప్రభుత్వం. గతంలో కూడా ఏదైతే లగిచెర్ల ఉందో రైతులకు కూడా బేడీలు వేసిన ప్రభుత్వం ఇది.
బీదవాళ్ళు బతుకుతా అంటే ఏదైతే ఉన్నదో హైడ్రా పేరు మీద మొత్తము ఇల్లు గులగొలిగిన ఘనత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా గతంలో ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో మంత్రులు ఏదైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళ ఇంటికి పోయి గాలి కూర్చొని ఛాయ్ తాగి వచ్చిన తర్వాత ఇది ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ముద్ర వేసినని రబ్బర్ స్టాంప్ లాగా ఉండేది. ఈ దేశానికి గొప్పగా పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక రకంగా ఏదో బదనాం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నా కూడా మన బాధ్యత కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ రాజ్యాంగం వల్లనైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి హక్కులు కలగాలనో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఒక పక్క ఘోరంగా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్క రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించకుంటే ఈరోజు దేశం ఇంకా ఎంతో గొప్పగా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉండేది. ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ అవకాశం దొరికినా వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు వాడుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా పూర్తిగా అవినీతిమయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను ఈరోజు 11వ స్థానంలో నుండి 5వ స్థానం, ఈరోజు 4వ స్థానంకు ఈరోజు వచ్చింది అంటే ఎంత గొప్పగా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారో ప్రజలంతా కూడా ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాటలో భాగంగా పలు ప్రభుత్వ విద్యా సంస్థలను నేతలు పరిశీలించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని బీఆర్ఎస్వీ నాయకులు బుట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పలు ప్రభుత్వ విద్యా సంస్థలను నేతలు సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు, పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, ఇతరత్ర అంశాలపై ఆరా తీశారు. అనంతరం పలు సమస్యలను గుర్తించి వాటిని నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ నేత బుట్టి శివకుమార్ మాట్లాడుతూ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని అన్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారికి తగ్గట్లుగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు బడి బాట కార్యక్రమంలో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళని విజిట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా గైటెడ్ నంబర్ 1 స్కూల్, అదేవిధంగా మహాత్మా జ్యోతిబాయి బాపులే స్కూల్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మెయిన్ అయితే ఇక్కడ విద్యార్థులకు అధ్యాపకుల కొరత ఉంది. ఏదైతే ప్రైమరీ స్కూల్లో దాదాపు ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్లు ఇప్పటి వరకు ఒక 50 మంది అడ్మిషన్స్ అయినాయి. కానీ అధ్యాపకులు లేదు అక్కడ వాళ్ళ అన్న పరిస్థితిని చూస్తే. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే మొన్న రిటైర్మెంట్ అవ్వడం జరిగింది వాళ్ళ ప్లేస్లో వెంటనే రిక్రూట్ చేసినట్లయితే ఫిజికల్ సైన్స్కి సంబంధించి అధ్యాపకులను కేటాయించడం వల్ల వారు కూడా ఉన్నత స్థాయికి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఆలోచనతో మంచి వాతావరణంలో ఉంటారు కాబట్టి, అందరూ పేద విద్యార్థులు కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం రైతు భరోసా నగదును విడుదల చేసిందని, గతంలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చడం లేదని జైనత్ మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అదేవిధంగా బేలా మండల కేంద్రంలోనూ బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
రైతు उत्सव बड़े धूमधाम से मनाए। ये इनके उत्सव देख के ऐसा लग रहा है तो सौतू में खा के बिल्ली हज को चले जैसा। अब तक के 2 से 3 रैतु बंधु खा गए ये पार्टी वाले। उसके लिए रैतु उत्सव ये उत्सव मना रहे क्या? नहीं तो काश्तकारों को 2 लाख ऋणमाफी करते बोल के बोले, पूरे काश्तकारों को ऋणमाफी नहीं करे, उसके बारे में ये उत्सव मना रहे क्या? नहीं तो जो काश्तकार आज रेट के वास्ते, कपास के रेट के वास्ते, सोयाबीन के रेट के वास्ते रोड पे बैठे तो उनपे केसा लगा के उनको जेल में भेजे तो उसके वास्ते उत्सव मना रहे क्या? नहीं तो जो कुछ अभी इनके 6 गारंटी में से कौन सा पूरा करे बोल के आज ये उत्सव मना रहे। ये एक बात मैं ये मीडिया द्वारा कांग्रेस के लीडरों से पूछना चाहता हूँ, इनमें से एक तो भी हर घर को एक महिला को, घर में बहू है तो बहू को, सास है तो सबको 2,500 रुपए देते बोल के बोले, उसके लिए नहीं तो ये रैतु उत्सव मना रहे क्या? कल्याण लक्ष्मी में 1 लाख सोना देते बोल के बोले, वो भी खा गए, उसके लिए ये उत्सव मना रहे क्या? किसके बारे में आप लोग उत्सव मना रहे? ये तो ऐसी बात हो रही, झूठ पे झूठ, झूठ पे झूठ, झूठ पे झूठ बोल के लोगों को ये कंफ्यूज करके। బేలా మండలంలోని మొహబ్బత్పూర్ గ్రామానికి చెందిన ఠాక్రే సందీప్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు అడానేశ్వర్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి నివాసానికి వెళ్లి ఆర్థిక సహాయం అందజేసిన అనంతరం మరింత మంది దాతలు స్పందించి అండగా నిలవాలని కోరారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బేలా మండలంలోని మొహబ్బత్పూర్ గ్రామానికి చెందిన ఠాక్రే సందీప్కు అడానేశ్వర్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటారు. బాధితునితో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవర్ ఆయనకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, విపిన్ ఖోడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు విపిన్ ఖోడే మాట్లాడుతూ మొహబ్బత్పూర్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందీప్కు చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రతి నెల చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని, బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. कॅन्सर पेशंट संदीप भाऊ ठाकरे यांना 3 महिन्यापासून कॅन्सर होऊन आहे. त्याची आज मदत करण्यासाठी अडानेश्वर फाउंडेशन यांच्या वतीने आज इथं मोहब्बतपूर येथे सतीश पवार माजी झेडपीटीसी यांच्या हस्ते आज हे आर्थिक मदत केलेली आहे. त्याच्याबद्दल मी माझ्या जे संदीप ठाकरे आहे यांच्याकडून त्याचे आभार मानतो. आणि तसेच जे याची कोणी मदत करायची गरीब आहे यांना याले जे सतीश पवार यांना मदत केली तसेच समोर येऊन पुन्हा इतर कोणी मदत करावं अशी मी आशा करतो. आणि आपण पाहता सतीश पवार हे झेडपीटीसी प्रत्येक कामामध्ये आपल्याला मंडलमध्ये कुठं बी कोणावर बी संकष्ट आलं तर त्यानं येऊन स्वतः समोर होऊन आपल्याला त्याच्यानं जेवढं जे करणं होते तेवढं त्याला आर्थिक मदत करते. तसेच आपल्याला मंडलमध्ये आजपर्यंत कुठं बी तुम्ही पहा जिथं अडचण आली तिथं सतीश पवार उभा आहे, समोर पण उभा राहील अशी मी त्याच्याकडून अपेक्षा करतो. आणि आज जे संदीप भाऊला जे मदत केली त्याच्याबद्दल पुन्हा एक वेळा मी धन्यवाद देतो. ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను అత్యంత వైభవోపేతంగా జరపనున్నట్లు ప్రణవానంద ప్రభుజీ తెలిపారు. ఇస్కాన్ ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రథయాత్ర వివరాలను తెలియజేశారు. స్థానిక మధురా జిన్నింగ్ నుండి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా రథయాత్ర కొనసాగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హరే కృష్ణ, అందరికి నమస్కారాలు. మనము ఇస్కాన్ ఆదిలాబాద్ తరపు నుంచి సుందరమైన భవ్యమైన జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర, రథేషు వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, ఎవరైతే రథం పైన జగన్నాథుని దర్శనం చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయట, ఎటువంటి రోగ బాధలున్నా పోతాయట, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా సరే తొలగిపోతాయట, భక్తి లభిస్తుందట,
పునర్జన్మ మళ్ళీ లభించదట. అటువంటి అద్భుతమైన వైభవం జగన్నాథ స్వామి వారి యొక్క రథాన్ని దర్శించటం, జగన్నాథ స్వామి వారి యొక్క రథాన్ని లాగటం, కీర్తనలో పాల్గొనటం అద్భుతమైన అవకాశం ఆదిలాబాదులో ఉండే వాళ్ళందరికీ కూడా. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయచేత పూరీలో ఉండే జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఆదిలాబాద్లో జరుగుతుంది 28వ తారీఖున. 28వ తారీఖు శనివారం రోజున సరిగ్గా ప్రొద్దున పూట 11 o'clockకి మనం ప్రారంభం చేసుకుంటాం. మథురా జిన్నింగ్ నుంచి రథం బయలుదేరుతుంది. అక్కడి నుంచి అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా మళ్ళీ మథురా జిన్నింగ్కి చేరుకుంటుంది. సాయంకాలం పూట 6 గంటలకల్లా 6 నుంచి 9:30 వరకు జగన్నాథ స్వామి వారికి వివిధ ఉత్సవాలు అక్కడ జరగబోతున్నాయి. నృత్య సేవ, చప్పన్ భోగ్ సేవ, స్వామివారి యొక్క నామ సంకీర్తన, అద్భుతమైన ఆరతి, అర్చన, పుష్ప సేవ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అభిరామ్ రెడ్డి జన్మదిన వేడుకలను సాయిలింగి వృద్ధాశ్రమంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. పార్టీ నేతలు కుటుంబీకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తలమడుగు మండలంలోని లింగి వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అభిరామ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేసి ఉదారతను చాటుకున్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, ప్రకాష్ రెడ్డి, జంగాల పొచ్చన్న, గంగాధర్, సతీష్ రెడ్డి, ప్రధాన్ వామన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి యువ నాయకులు అభిరామ్ రెడ్డి జన్మదిన వేడుకలను వృద్ధులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, ఆయన రాజకీయ జీవితంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇడు అభిరామ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఈరోజు సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పిడుగు అభిరామ్ రెడ్డి గారి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన కోరుతున్నాము. అలాగే తన రాజకీయ జీవితాల్లో ఉన్నతమైన పదవులు కూడా పొందాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యవసర సమయాల్లో స్పందించేందుకు పూర్తి సిద్ధంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. సాత్నాల ప్రాజెక్టు వద్ద బృంద సభ్యులకు విస్తృత సూచనలు. భీమన్న దేవుడి ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణ పనులు ప్రారంభం. ముదిరాజ్ సంఘం నేతలతో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేదు. తలమడుగు మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు. లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయురాళ్లకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.